మనమైతే కైన్ మాస్టర్లో మీ నేమ్స్కు బ్యాక్ సైడ్ మీ ఇమేజ్ని అయితే ఎలా సెట్ చేసుకోవాలి అదైతే మనమైతే ఇప్పుడు చూసుకుందాం. చూడండి, మనమైతే ముందుగా అయితే కైన్ మాస్టర్ని అయితే ఓపెన్ చేయాలి. కైన్ మాస్టర్ని అయితే ఓపెన్ చేయగానే 16:9 రేషియోలో అయితే మనమైతే చూజ్ చేసుకుంటున్నాము. ఓకే, చూజ్ చేసుకున్నాం. ఇప్పుడైతే 16:9 రేషియోలో చూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు ఆల్ ఇమేజ్ సెట్స్, వీడియో అసెట్స్ అనేది అయితే ఉన్నది. ఇక్కడైతే ఇమేజ్ అసెట్స్ అయితే మనమైతే పిక్ చేసుకున్నాం. దీన్ని అయితే డ్రాగ్ చేసుకోవాలి. ఎంత మేరకు మనకు కావాల్సి వస్తే అంత మేరకు వరకు మనమైతే డ్రాగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే నా నేమ్ అయితే ఇచ్చేస్తున్నా. ఓకే, మనకైతే ఇప్పుడైతే మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది, కలర్ ఉంటుంది. ఏ విధంగా అయితే మనకు ఫాంట్ ఏ సైజ్లో కావాలో ఆ సైజులో ఫాంట్ కలర్స్. ఇక్కడైతే నేనైతే టిక్ వ్రాప్ అనే ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, నేనైతే దీన్ని అయితే క్యాప్చర్ చేసుకుంటున్నా. ఇక్కడ సేవ్ చేసుకున్న దాన్ని అయితే క్యాప్చర్ చేసుకున్నా. ఇప్పుడు చూడండి, క్యాప్చర్ చేసుకున్నా. క్యాప్చర్ అయింది అయితే సేవ్ అయింది. ఇప్పుడైతే మనమైతే ఆ యొక్క టెక్స్ట్ని అయితే తీసిన తర్వాత ఇప్పుడైతే మనకైతే ఇమేజ్ని అయితే సెట్ చేసుకుంటున్నాం. ఏ ఇమేజ్ కావాలో మనకైతే ఇమేజ్ అయితే మనం సెట్ చేసుకొని అందులో అయితే ఓకే, సెట్ చేసుకున్నాం. అలాగే సెకండ్ ఇమేజ్ను సెట్ చేసుకుందాం. సెకండ్ ఇమేజ్ని అయితే సెట్ చేసుకున్న తర్వాత ఆ రెండింటిని అయితే సెట్ చేసుకొని మనం ఇనిషియల్గా ఏదైతే ఉందో ఆ యొక్క నేమ్ని అయితే మనము అయితే తీసుకొని దీనికి సెట్ చేసుకునే విధంగా చూసుకుందాం. ఇప్పుడైతే మనమైతే సెట్ చేసుకోవాలి. ఈ రెండు ఇమేజ్ని అయితే మనమైతే ఎంతవరకు మనకు ఎడిట్ ఏ విధంగా కావాలో అంతవరకు మనమైతే డ్రాగ్ చేసుకోవాలి. ఆ 2 ఇమేజెస్ని అయితే మనమైతే డ్రాగ్ చేస్తున్నాం ఆ ఎండ్ వరకు. ఓకే, నేనైతే ఇప్పుడైతే డ్రాగ్ చేసేసా. ఆ యొక్క ముందు మనం ఏదైతే టెక్స్ట్ ఇచ్చుకున్నామో దాన్ని అయితే మనమైతే ఆ ఇమేజెస్ను సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కానీ అయితే మనకు కనబడుతుంది. ఇక్కడ నార్మలా, మల్టిప్లయా, డార్క్ అన్న, కలర్ బ్లూనా ఇలా అయితే సెట్ చేసుకోవాలి. చూడండి, మనమైతే లైట్ అని ఇచ్చుకున్నాము. ఓకే, ఈ లైట్ అని ఇచ్చుకున్న తర్వాత మనమైతే ఏ విధంగా ఏ దానికైతే సెట్ అవుతుందో అది అయితే మనం సెట్ చేసుకోవాలి ఆ టెక్స్ట్ని అయితే. ఓకే, నేనైతే ఇప్పుడు ఇక్కడ ఉన్న దాన్ని అయితే సెట్ చేసుకున్నా. ఇక్కడైతే మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి బ్లెండింగ్లో. మీకు ఏది సెలెక్ట్ అవుతుందో అదైతే పిక్ చేసుకొని ఇప్పుడైతే మనం ఉన్న టెక్స్ట్ని అయితే ఆ ఇమేజ్ ఎంతవరకు ఉందో అంతవరకు మనమైతే డ్రాగ్ చేసుకోవాలి. ఓకే, డ్రాగ్ చేస్తున్నాము. లాస్ట్ ఎంతవరకు మనం ఇమేజ్ని ఎంతవరకు అయితే డ్రాగ్ చేసుకున్నామో అంతవరకు మనమైతే డ్రాగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక యాప్లో అయితే ఫిక్స్ అనే యాప్లో అయితే వెళ్ళాను. అందులో అయితే నాకైతే కొన్ని టెంప్లెట్స్ మనకైతే ఏ టెంప్లెట్స్ కావాలనుకున్నా అక్కడ ఫిక్స్ అనే యాప్ అయితే ఉంటుంది. ఆ ఫిక్స్ యాప్లోకి అయితే మీరైతే వెళ్ళి ఆ ఏ టెంప్లెట్స్ కావాలో ఆ టెంప్లెట్స్ని అయితే మనమైతే సెర్చ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఒక లైటింగ్ ఇమేజ్ అయితే కావాలి అనుకుంటున్నా. సో నేనైతే లైటింగ్ ఇమేజ్ అని సెర్చ్ చేశా. అక్కడ సో మెనీ టెంప్లెట్స్ ఆర్ అవైలబుల్గా ఉన్నాయి మనకైతే. ఇప్పుడు మనకైతే ఏ టెంప్లెట్ అయితే మనకు కావాలో ఆ టెంప్లెట్ని అయితే మనం చూస్ చేసుకోవాలి. దాన్ని అయితే చూస్ చేసుకొని దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. దాన్ని మళ్ళీ డౌన్లోడ్ చేసుకున్న దాన్ని అయితే మనము అక్కడ కైన్ మాస్టర్లోకి వెళ్ళి దాన్ని అయితే పిక్ చేసుకొని ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది నేనైతే ఇప్పుడు చూపిస్తున్నా. చూడండి, ఇప్పుడు నేను కొన్ని అయితే ఇమేజ్ని అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఆ ఇమేజెస్ను నాకైతే ఏది నచ్చిందో అదైతే డౌన్లోడ్ చేసుకుంటాం. మీకు ఏ యొక్క టెంప్లెట్ కావాలో ఆ యొక్క టెంప్లెట్ని అయితే మనమైతే సెర్చ్ చేసేసి మీరైతే
సెర్చ్ చేసిన తర్వాత దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు మనము. మీకైతే సెర్చ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సెర్చ్లో మనం వెళ్ళేసి మీకు ఏ ఇమేజ్ కావాలో, లైటింగ్ కావాలో, టెంప్లెట్స్ కావాలో, లోగోస్ కావాలో, ఇవన్నీ ఏదైనా మనకు కావాల్సి వస్తే దాన్ని అయితే మనం సెర్చ్ చేసుకొని ఇలా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ అయితే ఫిక్స్ ఇదైతే ఫ్రీ, మీరైతే యూజ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్స్, లోగోస్, నేమ్స్, ఎనీ ఇన్ఫర్మేషన్ దీంట్లో అయితే మనకు ఎడిటింగ్ సంబంధించి చాలా ఉంటాయి. సో మనమైతే ఈ లైట్ని ఏదో కొన్ని లైటింగ్స్ అయితే నేను సింపుల్గా ఇప్పుడు చూపించడానికి అయితే ఈ లైటింగ్ అనేది అయితే నేనైతే పిక్ చేసుకున్నా. కొన్ని ఒక 2 ఇమేజెస్ అయితే 2 టెంప్లెట్స్ అయితే నేనైతే డౌన్లోడ్ చేసుకున్నా. ఇప్పుడు చూడండి, ఇక ఈ టెంప్లెట్ అయితే నేను డౌన్లోడ్ చేసుకున్నా. ఓకే, టెంప్లెట్ని అయితే డౌన్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే మనం కైన్మాస్టర్లోకి వెళ్దాం. ఇప్పుడైతే ముందుగా ఏదైతే మనం ముందుగా చేసుకున్న దాంట్లోకి వెళ్ళేసి ఈ డౌన్లోడ్ అనే దానికి వెళ్ళి దాన్ని అయితే పిక్ చేసుకున్న తర్వాత మొత్తం డ్రాగ్ చేసుకొని ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్లో పెడితే బ్లెండింగ్ చేసుకోవచ్చు. లేకపోతే మనకైతే యానిమేషన్ చేసుకోవాలంటే అవుట్ యానిమేషన్ ఉంటుంది. ఫేడు, స్లైడ్ రైటు, స్లైడ్ లెఫ్ట్ ఇలా అయితే చేసుకోవచ్చు. మనకి ఇదైతే వద్దు అనుకుంటే ఇక్కడ ఓవర్ యానిమేషన్ అని ఉంటుంది. దాన్ని అయితే నేనైతే ఫ్లిక్కర్ అనేది పెట్టేశా. ఫ్లిక్కర్ అయితే బాగుంటుందని ఫ్లిక్కర్ పెట్టేశా. ఇది బ్లెండింగు, మనకైతే బ్లెండింగ్ అవసరం లేదు దీనిలోకి అయితే. సో బ్లెండింగ్ అయితే తీసేసా నేను. ఆ బ్లెండింగ్ పెట్టేసా, కొంచెం బాగుంటుంది. ఓకే, బ్లెండింగ్ పెట్టేసా చూడండి. బ్లెండింగ్ పెట్టేసిన తర్వాత మనకైతే ఏ విధంగా చేసుకోవాలనేది మనమైతే చెప్తున్నా. ఇక్కడ యానిమేషన్ చేసుకోవచ్చు. మనమైతే ఓవర్ యానిమేషన్ అని ఉంది, అవుట్ యానిమేషన్ ఉంది. మనకైతే ఏది నచ్చుతుందో దాన్ని అయితే ఇప్పుడైతే నేను ఫ్లిక్కర్ అనే దాన్ని అయితే సెట్ చేసాను చూడండి. ఇప్పుడైతే నేనైతే ఫ్లిక్కర్ అనేది సెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలా వస్తుందో చూడండి. ఓకే, ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కూడా ఇచ్చేసా. నార్మల్ బ్లెండింగ్ అయితే నార్మల్ ఇచ్చా. ఫ్లిక్కర్ ఇచ్చేసా కాబట్టి ఇక్కడ ఫ్లిక్కర్ యానిమేషన్ అయితే మనకైతే వస్తుంది. సో మనమైతే ఇప్పుడైతే ఇప్పుడు నేనైతే యూట్యూబ్లోకి వెళ్ళి మనకి ఏదైనా ఒక లిరిక్ని అయితే తీసుకోవాలనుకుంటున్నాను. నేనైతే లిరిక్ని అయితే తీసుకొని దాన్ని అయితే మనము అక్కడ ఒక ఇమేజ్ని ఆ లిరిక్ యొక్క బ్లాక్ స్క్రీన్ లిరిక్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకొని దీనిలో అయితే ఎలా సెట్ చేస్తున్నామని అయితే చూపిస్తున్నా. అలాగే ఈ విధంగా టెంప్లెట్స్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఏ విధంగా ఇక్కడ యానిమేషన్ ఏ విధంగా రైనింగ్, కౌంటర్ క్లాక్ వైజు, ఇక్కడ అయితే మనకి అయితే ఫ్లిక్కర్ అనేది ఇచ్చుకోండి ఎలా వస్తుంది, కౌంటర్ క్లాక్ వైజ్ అయితే ఇచ్చుకోండి ఎలా వస్తుంది అనేది అయితే మనమైతే చూడొచ్చు. అలాగే మనమైతే ఈ టెంప్లెట్స్ని అయితే లాస్ట్ వరకు మనం ఎక్కడైతే ఇమేజ్ని అయితే తీసుకున్నామో అక్కడ వరకు డ్రాగ్ చేసుకోవాలి. లేకపోతే మీకు ఎక్కడ నీడ్ అవసరం ఉందో అక్కడ వరకు మాత్రమే అయితే మనమైతే దాన్ని అయితే పెట్టుకోవచ్చు. అలాగే నేనైతే ఇప్పుడు బ్లాక్ స్క్రీన్ ఒక సాంగ్ని అయితే లిరిక్స్ని అయితే డౌన్లోడ్ చేసుకొని యూట్యూబ్లో దాన్ని అయితే ఏ విధంగా సెట్ చేస్తున్నా చూడండి. ఓకే, నేనైతే ఒక సాంగ్ని అయితే ఇప్పుడైతే డౌన్లోడ్ చేసుకుంటున్నా. మనకి ఏ సాంగ్ అనుకున్నారో మీరైతే దాన్ని అయితే యూట్యూబ్లో వెళ్ళి ఈ లిరిక్ అనేది అయితే మనము సెర్చ్ చేస్తే మనకు తెలుగు కావాలంటే తెలుగు, హిందీ కావాలంటే హిందీ, కన్నడ కావాలంటే కన్నడ, ఏ విధమైన లిరిక్ని అయితే మీరు అక్కడ వెళ్ళి సెర్చ్ చేస్తారో అదైతే వచ్చేస్తుంటుంది. ఇప్పుడు మనమైతే ఆ లిరిక్ని అయితే డౌన్లోడ్ అయితే పెట్టేసుకున్నాం చూడండి. డౌన్లోడ్ అయితే అయ్యింది. దీన్నైతే ఈ డౌన్లోడ్ చేసుకున్న దాన్ని అయితే మనమైతే మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి గ్యాలరీలో ఉంటుంది. అలాగే దీన్నైతే డైరెక్ట్ కైన్మాస్టర్లోకి వెళ్ళేసి మనమైతే మీడియా అనేది అయితే చూజ్ చేసుకుంటే అక్కడైతే వచ్చేస్తుంటుంది చూడండి. ఇప్పుడు నేనైతే మనమైతే రెడీ యానిమేషన్ చేసుకొని ఇప్పుడైతే మనం క్రియేట్ చేసుకుంటాం. దాంట్లోకి వెళ్ళేసి లేయర్స్లో వెళ్ళి మీడియా వెళ్ళైతే అక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది. డౌన్లోడ్ అయితే మనకైతే లిరిక్ అయితే ఆల్రెడీ డౌన్లోడ్ అయింది. మనం ఆ లిరిక్ని ఎంతవరకు ఉందో మన ఇమేజెస్ కానీ మనం ఎడిట్ చేసుకున్న దాన్ని అయితే అలా అంతవరకు అయితే మనమైతే ఎక్స్టెండ్ చేసుకోవాలి. అలాగే మనమైతే ఈ లిరిక్ను బ్లెండింగ్ ఆప్షన్లో వెళ్ళి స్క్రీను, లైట్ ఇలా అయితే క్లిక్ చేసుకొని ఇప్పుడు చూడండి ఆ లిరిక్ వచ్చేస్తుంది.
ఆ లిరిక్ ఎంతవరకు ఉందో అయితే మనమైతే ఆ ఇమేజెస్ను కానీ ఆ టెంప్లెట్స్ కానీ అదేవిధంగా టెక్స్ట్ని కానీ అయితే మనమైతే ఎక్స్టెండ్ చేసుకోవాలి. లిరిక్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే మనమైతే ఈ టెంప్లెట్స్ అన్నీ వాటన్నిటిని కూడా ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనమైతే ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం చూడండి. ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం ఎంతవరకు ఆ లిరిక్ అయితే ఎంతవరకు ఉందో. ఈ లిరిక్ అనేది చాలా లాంగ్ ఉంది కొంచెం. అంతవరకు అయితే నేను ఆల్ టెంప్లెట్స్ అలాగే ఇమేజెస్ను అలాగే టెక్స్ట్ని అయితే ఆ లిరిక్ ఎంతవరకు ఉందో అంతవరకు ఎక్స్టెండ్ చేసుకుంటున్నా. ఓకే చూడండి. ఇప్పుడైతే నేనైతే ఆ ఇమేజ్ సెట్ని అయితే ఎక్స్టెండ్ చేసా. అలాగే ఇమేజెస్ ఉన్నాయి, ఆ ఇమేజెస్ని కూడా మనమైతే ఎక్స్టెండ్ చేసా. ఒకటి అయితే ఎక్స్టెండ్ చేస్తున్నా చూడండి. ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి. మనం డ్రాగ్ చేసుకుంటే అలాగే ఎక్స్టెండ్ అయిపోతూ ఉంటుంది. అలాగే బ్యాక్ వచ్చేసా. సెకండ్ ఇమేజ్ని అయితే మనమైతే అలాగే డ్రాగ్ చేసుకోవాలి. ఇమేజ్ సెట్ వరకు లేకపోతే ఆ లిరిక్ వరకు ఎంతవరకు ఉంటే మనం అంతవరకు అయితే డ్రాగ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడైతే మనకైతే ఈ ఇమేజెస్ని అయితే మనమైతే టెక్స్ట్లో పెట్టాం చూడండి ఎలా ఉందో. ఈ ఇమేజెస్ని మనమైతే ఈ టెక్స్ట్లో అయితే పెట్టాం చూడండి. నేనైతే నా నేమ్ ఇచ్చేసిన భరత్ అని. ఆ భరత్లో ఆ ఇమేజెస్ని అయితే ఎలా అయితే మనమైతే పెట్టామనేది చూడండి. ఈ టెక్స్ట్లో అయితే ఆ నేమ్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నాయి చూడండి. ఇలా పెట్టేస్తా. అలాగే వీటి కింద అయితే మనం లిరిక్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఆ లిరిక్ని అయితే ఇచ్చేసా చూడండి. ఇప్పుడు ఎలా వస్తుందో మనమైతే ఆ నేమ్ సరిపడేటట్టు ఆ ఇమేజ్ని అయితే మనమైతే సెట్ చేసుకోవాలి. ఓకే నేనైతే సెట్ చేసుకుంటున్నా. ఓకే సెట్ చేసుకున్న తర్వాత అలాగే లిరిక్ని కూడా ఏ పొజిషన్లో పెట్టుకోవాలనేది మనం సెట్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడ కావాలంటే ఆ లిరిక్ని అయితే సెట్ చేసుకోవాలి. చిన్నగా కావాలంటే దాన్ని అయితే చిన్నగా చేసేయచ్చు, లేకపోతే దాన్ని ఎన్లార్జ్ కావాలంటే మనకు పెద్దది కావాలంటే ఎన్లార్జ్ చేయొచ్చు. ఎక్కడ కింద నేనైతే డౌన్లో అయితే నేనైతే సెట్ చేస్తున్నా. ఓకే సెట్ చేసా చూడండి. ఆ లిరిక్ని అయితే మనం సెట్ చేస్తున్నాం. అలాగే ఇమేజ్ని అయితే ఆ టెక్స్ట్లో రావాలి కాబట్టి ఏ విధంగా అయితే పెట్టుకుంటే సరిపోతుందో, ఇమేజ్ అనేది కనబడుతుందో అదే విధంగా అయితే ఆ టెక్స్ట్లో నేనైతే పెట్టుకుంటున్నాను. అలాగే ఇప్పుడు చూడండి. ఆ టెంప్లెట్స్ నేనైతే ఎక్కడ ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేనైతే టెంప్లెట్స్ ఎంతవరకు లిరిక్ ఉందో అంతవరకు అయితే టెంప్లెట్స్ని అయితే ఇప్పుడు మనమైతే దాన్ని అయితే ఆ టెంప్లెట్స్ని అయితే ఎక్స్టెండ్ చేసుకొని ఎంతవరకు ఆ లిరిక్ ఎంతవరకు ఉందో అంతవరకు ఎక్స్టెండ్ చేసుకుంటే ఇప్పుడు చూడండి. ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత సాంగ్ని అయితే మనమైతే ప్లే చేస్తున్నాం. ఓకే రైట్. అయితే ఫైనల్గా అయితే అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది చూడండి ఎలా వచ్చిందో. ఇక్కడైతే మనం లిరిక్ని అయితే ఏ విధంగా సైడ్లో పెట్టుకోవాలనుకుంటే సైడ్లో పెట్టుకొని చూడండి. ఇప్పుడైతే చూడండి. దాచానుగా పిలవమని తారలైనా తాకలేని తాహతున్న ప్రేమని కష్టమేది కానరాని ఏది ఏమైనా ఉంటానని కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు వేచేది రోజుకే భరించాను ఈ దూర తీరాన్ని.